హలో ఎవ్రీవన్, ఇది నేను ఇంట్లో చేసే మేగడండి. వారానికి ఒక రోజు నేను ఈ మేగడంతా కలిపేసి తోడు పెడతానమాట. ప్రతిరోజు పాల మీద తీసింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. వీక్ డేస్ తర్వాత నేను కొంచెం వేడి నీళ్ళు కలిపి కానీ, లేకపోతే కొంచెం నీళ్ళు కలిపేసి పొయ్యి మీద పెట్టి కానీ, కొద్దిగా తోడు పెట్టడానికి సరిపోను వేడి అయిన తర్వాత తోడు పెట్టేసి పక్కన పెట్టేస్తాను. తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతా. అది ఒకవేళ పొద్దున్న చేయాలనుకుంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయం చేస్తాను. లేదు అంటే అప్పటికప్పుడు చేయాలనుకుంటే తోడుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టేస్తాను ఒక గంటన్నర. ఆ తర్వాత తీసి ఇది కొద్దిగా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటూ చేస్తానన్నమాట. ఇక కొంత గ్రైండ్ అయిన తర్వాత కొద్ది నీళ్ళు కలిపితే ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది, కలిపి విప్పరగొట్టేస్తే. ఆ తర్వాత ఇదిగో మొత్తం వెన్నని నేను ఇది 2-3 సార్లు చేశానండి. ఇప్పుడు 2-3 జార్లు అయింది. ఇదంతా కలిపి ఇదిగో నీళ్ళల్లో వేసి 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగేసుకోవాలి నీట్గా. మనం వారం రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి ఎటువంటి వాసన రాకుండా ఉండడం కోసం నీట్గా కడిగేసుకోవడము. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు, అంటే వేడి అయ్యి అవ్వనట్టు ఉండే నీళ్ళతో కూడా కడుగుతారు, కానీ దానివల్ల కొన్నిసార్లు వెన్న కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, సరిగ్గా గట్టిగా రాకపోయింది వెన్న అయితే. అందుకని నేను చల్లటి నీళ్ళతోనే కడుగుతాను, వాసన ఏం రాదు నాకు ఇప్పుడు. సో జనరల్గా నేను నెయ్యి కాసేటప్పుడు కొంచెం కరిగిన తర్వాత దాంట్లో లవంగాలు, ఒక తమలపాకు వేస్తానండి. కానీ ఈసారి నా దగ్గర తమలపాకు ప్రస్తుతం అవైలబుల్గా లేదని మిరియాలు ట్రై చేద్దామని చేశాను. ఎట్లుంటుందో చూద్దామని. బాగానే ఉంది. తర్వాత టేస్ట్ చేశాను కాసిన తర్వాత. అదేం డిఫరెన్స్ ఏం పెద్దగా తెలియట్లేదు. సో ఈ విధంగా వడపోసేసి ఆరిన తర్వాత స్టీల్ బాక్స్లో కానీ, స్టీల్ టిన్లో కానీ, గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటాను. జనరల్గా నా అలవాటు అది. ఇదిగో మనం వేసే లవంగాలు, మిరియాలు కూడా అందులో స్ట్రైనర్లకు వచ్చేసాయి. ఇది లాస్ట్ వీక్ చేసిందండి. ఈ నెయ్యి మీకు పేర్కొన్నది ఇది ఇప్పుడు చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.